Hello everyone, hope you are doing well. Welcome back to my channel. This is Buddha Essence and I am come back to another video. Sorry for late video, I am troubling you. Okay, let's start the today's video. Today topic is బంధం విలువ తెలియని వారిని క్షమించగలమా. బంధం విలువ తెలియని వారిని క్షమించగలమా. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అండ్ you learn this. Okay, going to video. బంధం విలువ తెలియని వారిని క్షమించగలమా అనేది వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరిలో మైనస్ పాయింట్స్ ఉంటాయి. అవి ఉండని వారు ఎవ్వరు ఉండరన్నమాట. సో మైనస్ పాయింట్స్ అనేవి ప్రతి ఒక్కరిలో, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి. లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది, అంత మాత్రాన దూరం చేసుకోకూడదు. కానీ వాళ్ళ ప్రవర్తన కూడా ఉంటుందంట కదా, దానిని బట్టి లెక్కించనమాట. దానిని బట్టి మనం లెక్కించాలి. ప్రవర్తన అనేది ఎవరికైనా క్యాలిక్యులేట్ చేసుకోండి వాళ్ళ బిహేవియర్ ద్వారా. బంధం విలువలు తెలియని వారిని అసలు విలువ ఇవ్వకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే వారిని నువ్వు ఎక్కడ ఉంచాలో అనుకుంటున్నావు. అంటే బంధం విలువ తెలియని వారిని నువ్వు ఎక్కడ ఉంచాలనుకుంటున్నావు అంటే నిన్ను హేళన చేసి వారికి నోటుకొచ్చినట్టు దురుసుగా మాట్లాడిన వాళ్ళని నువ్వు ఆ బంధానికి విలువ ఇస్తున్నావా, అట్టి వారిని క్షమిస్తావా, ఒకవేళ క్షమిస్తే వాళ్ళని దూరం పెడతావా అనేది వస్తుందన్నమాట. సో నీకు చెప్పే ప్రతి మాటలో అబద్ధాలు ఉంటే అలానే అబద్ధాలు చెబుతూనే ఉంటారు, కానీ నిజాన్ని కూడా దాచి అదే అబద్ధం అని నమ్మిస్తారు. జాగ్రత్త, నీకు చెప్పే ప్రతి మాటలో అబద్ధాలు చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళు చెప్పేదే అబద్ధాలు. నిజాన్ని దాచేసి ఆ నిజాన్ని అబద్ధం అని నీకు చూపిస్తారనమాట. ఎదుటి వాళ్ళు చెప్పింది నువ్వు ఎలాగో వినవు, నీ చుట్టుపక్క వాళ్ళు చెప్పింది కూడా అది నిజం కాకుండా అబద్ధం అని నువ్వు నమ్మేస్తావు. అందుకే రిలేషన్షిప్లో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు బంధానికి విలువ ఇస్తున్నావు అంటే అది నీ మంచితనం. ఆ మంచితనాన్నే ఒక ఆయుధంగా వాడుకొని నిన్ను వాడుకుంటున్నారు అని తెలుసుకున్నావా. నీవు బంధానికి విలువ ఇస్తున్నావు, ఆ విలువ అనేది నీ మంచితనంగా పరిగణిస్తుందన్నమాట. ఆ పరిగణలోనే వాళ్ళు లెక్కించుకొని నీ మంచితనాన్ని ఒక వెపన్గా యూజ్ చేసుకొని నిన్ను వాడుకుంటున్నారు. లైక్ యూజ్ అండ్ త్రో, లైక్ మాస్క్ లాగా యూజ్ అండ్ త్రో అనమాట. సో నువ్వు అది తెలుసుకో, తెలివిగా ఉండు. ఒక హ్యాజ్ ఏ బీయింగ్ గర్ల్ ఆర్ బాయ్ ఎవరైనా సరే మనం ఏ పని చేసినా స్పష్టత అనేది చాలా ఇంపార్టెంట్. దట్ మీన్స్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, నువ్వు చేసే ప్రతి పనిలో ఒక ఇది ఉండాలి, నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. పాముకి ఎంత పాలు పోసినా అది విషాన్ని చల్లుతుంది అని తెలుసుకో. మనం ఎంత పాలు పోసినా పాము మాత్రం విషాన్ని చల్లుతుంది, కానీ ప్రేమ మాత్రం వలకబోయేదన్నమాట. అంటే చూపించదు. సో దాన్ని మనం గుడ్డిగా నమ్మొద్దు, బ్లైండ్గా ఏది ఫాలో అవ్వద్దు, బ్లైండ్గా ఉండకూడదు. సో అమాయకంగా ఉండకు, ఎదుటి వారిని క్షమించు, కానీ మళ్ళీ నీ వైపు రాకుండా చూసుకో. నువ్వు ఏమి అమాయకంగా ఉండకు, ఎదుటి వారిని క్షమించు, కానీ మళ్ళీ నీ వైపు రాకుండా చూసుకో. నువ్వేమీ ఆడుకునే బొమ్మవి కాదు కదా అని తెలుసుకో. ఒకటి చేతిలో బొమ్మలాగా ఆడటం కన్నా నీ ఆట నీవే ఆడుకో అనమాట. అంటే ఒకరి చేతిలో మనం బొమ్మలాగా ఆడటం కన్నా, వాళ్ళ చేతిలో మనం ఆడటం కన్నా నీకు నువ్వే ఒక ఆటగాడిగా మలుచుకో. నీకు నువ్వే ఒక ఆటని సృష్టించుకొని వారిని ఎలా ఆడాలో నువ్వు ఒకటి ఎంచుకో అనమాట. అమాయకంగా ఉండకు, ఇన్నోసెంట్ మంచిదే, కానీ మరీ ఇన్నోసెంట్ అతి మంచితనం అనేది పనికిరాదు. అది కూడా ఈ కాలంలో, ఈ జనరేషన్లో. సో ఆట ఎలా ఆడాలో నేర్చుకొని నీతో ఆడిన వారి లెక్క తేల్చు. పులిలా ఉండు, ఓటమిని ఒప్పుకోకు. నీకంటూ వేరే అవకాశం ఉంది, ఒక్కసారి ఇచ్చి చూడు, లైఫ్ ఎంత అందంగా మారుతుందో. సో మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చకపోతే ఓకే, దట్స్ యువర్ కామెంట్ అండ్ నాకు దట్స్ ఓకే. బట్ నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి కదా. సో బ్యాక్గ్రౌండ్ అనేది చాలా నాయిస్గా ఉంది. సో నేనేం చేయగలను, కానీ నేను ఏదో నాకు చెప్పాలని చెప్తున్నాను. కొన్ని ఫ్యూ పాయింట్స్ తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ
ఐ మీన్ మోటివేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. ఆ మోటివేషన్ ఒక లైఫ్ మారుస్తుందంటే అది కూడా మంచిదే కదా. అది నాకు ఇంకా మంచిది. రేపు వేసే అడుగు ఆశ అని, ఆశ మనల్ని నడిపిస్తుందండి. హోప్ అనమాట. హోపే మనం ముందుకు నడిపిస్తుంది అని నమ్మి, నమ్మకమే జీవితం అని. అలా కాక ప్రయాణంలో అడ్డంకులు వచ్చినా దేవుని నమ్ము. దేవుని నమ్మటంలోనే నమ్మకం ఉంటుంది. నీపై నువ్వు నమ్ముకో, దేవుని నమ్ము. ఆ దేవుని నమ్ము. రేపు అంటే రేపు ఒక ఆశ అనమాట. ఈరోజు ఒక బాధ కలిగించిన, ఈరోజు చచ్చేంత బాధ ఉన్నా, నీకు చచ్చిపోవాలనే డిప్రెషన్ ఉన్నా, రేపు అనేది ఒకటి ఉంటుంది. రేపు ఎలా మారుతుందో తెలియదు. నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావో తెలియదు. నీ వల్ల ఎదుటి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో తెలియదు. కాబట్టి రేపు అనేది దట్ మీన్స్ టుమారో ఈజ్ హోప్ అనమాట. సో ఆశ అనేది విడవద్దు, మరవద్దు. ఎప్పుడు ఆశతో జీవించాలి, బ్రతకాలి, శ్వాసతో ఉండాలన్నమాట. ఓకే. బంధం విలువని తెలియని వారిని క్షమించు. వారి జీవితం అంటే అని తెలివిగా అర్థం చేసుకో. ఇక వారు అంతే, మారరు. మారినట్టు నటిస్తారు. వారి మొసలి, ఇక్కడ మిస్టేక్ వచ్చింది స్పెల్లింగ్. మొసలి కన్నీరు చూసి జాలి పడకు. ఇప్పటిదాకా విలువలు లేని నీకు చాలన్నమాట. సో ఇకనైనా చురుకుగా నీ లైఫ్ గురించి ఆలోచించుకుంటూ నీకంటూ ఒక రైట్ పర్సన్ని ఎంచుకో. సో అందరూ ఒకేలాగా ఉండరు. అందరూ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకేలాగా ఉండరు. వాళ్ళ క్యారెక్టర్ కూడా ఒకేలాగా ఉండదు. కొంతమంది అని చెప్పలేము. వాళ్ళు మారటానికి గల సిచ్యువేషన్స్ ఏంటో మనం తెలుసుకోలేము. కాబట్టి సో అందరూ ఒక్కటే కాదు. కాబట్టి రైట్ పర్సన్ని, మేల్ ఆర్ ఫీమేల్ చూజ్ చేసుకోవడం మంచిది. ఇంకోటి, బంధానికి చాలా విలువ ఇవ్వాలి మనం ఎప్పుడైనా. రిలేషన్షిప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు అవర్ కెరియర్స్ అండ్ అవర్ లైఫ్ ఆల్సో. సో be careful. You like this video, you can subscribe my channel and click on bell icon also. Please do subscribe. Thanks for watching. See you again. Bye bye.